దశరథ మహారాజు గారు పుత్రుల కోసమని ఋష్యశృంగ మహర్షి యొక్క ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగాన్ని చేయబోతూ ఉన్నారు. ఆ సమయానికి అక్కడికి బ్రహ్మాది దేవతలంతా కూడా వచ్చారు హవిస్సులు స్వయంగా స్వీకరించడానికి. ఇంతలో దేవతలందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి, పితామహ, మేమంతా కూడా దుష్టుడైనటువంటి రావణాసురుడి యొక్క బాధలను భరించలేకుండా ఉన్నాం. వాడు మమ్మల్ని అందరినీ కూడా తన వశంలో పెట్టుకున్నాడు. భూమి మీద ఉన్నటువంటి మహర్షుల యొక్క యజ్ఞ యాగాది క్రతువులను కూడా సక్రమంగా నిర్వహించుకోకుండా విఘ్నాలు కలగజేస్తున్నాడు. వాడిని వధించే మార్గం ఏదైనా తెలియజేయండి అని ప్రార్థన చేస్తే అప్పుడు పితామహులు అన్నారు, దేవతలారా, సమానుషాద్వధ్యో మృత్యుర్నార్మ్యోస్య విద్యతే. వాడు మనుష్యుల చేతులలో మాత్రమే మరణిస్తాడు, మరి ఇతర ఎవరి చేతులలోనూ వాడికి మృత్యువు లేదయ్యా అని దేవతలందరికీ కూడా చెప్పారు. ఇంతలో శ్రీ మహావిష్ణువు కూడా స్వయంగా అక్కడికి విచ్చేశారు. ఆయన కూడా హవిస్సులు స్వీకరించడానికి వచ్చారు. ఆ కాలంలో దేవతలందరూ కూడా ఈ యొక్క చర్మచక్షువులకి కనిపిస్తూ ఉండేవారు. కారణం, త్రేతాయుగంలో 3 వంతులు ధర్మం పరిడవిల్లితే 1 వంతు అధర్మాచరణ చేస్తూ ఉండేవాళ్ళు. మరి కలియుగం అందుకు వ్యతిరిక్తమైనటువంటిది. ఆ కారణం చేత నేటి కాలంలో దేవతలు కానీ మహర్షులు కానీ చర్మచక్షువులకు కనిపించే అవకాశం లేనే లేదు. ఆ కారణం చేత దేవతలందరూ కూడా దశరథుడు నిర్వహించేటటువంటి పుత్రకామేష్టి యాగానికి అందరూ వచ్చారు. శ్రీ మహావిష్ణువు కూడా అక్కడికి వచ్చారు. అప్పుడు బ్రహ్మాది దేవతలంతా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. దేవతలు, భూమి మీద ఉన్నటువంటి మహర్షులు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా రావణాసురుడి యొక్క బాధలను భరించలేకుండా ఉన్నారు. తమరే ఏదైనా మార్గాన్ని ఆలోచించవలసింది అని చెప్పి బ్రహ్మదేవుడు దేవతల తరపున ప్రార్థన చేస్తే శ్రీ మహావిష్ణువు అన్నారు, ఆ విషయం నాకు తెలుసయ్యా, దేవతలంతా కూడా బాధలు పడుతున్నారు. అయితే ఇప్పుడు వాడికి సమయం ఆసన్నం కాబోతూ ఉన్నది. హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం. దేవతలని మహర్షులని బాధలకు గురి చేస్తూ ఉన్నటువంటి క్రూరుడైనటువంటి దుష్టుడైనటువంటి రావణాసురుని నేను సంహరిస్తాను. అంతేకాదు, దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథివీ మిమాం. ఆ రావణాసురుని వధించిన తరువాత ఈ భూమిని 11,000 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తానయ్యా. అలా పరిపాలన చేసి రాజైనటువంటి వాడు ఎలా ధర్మబద్ధంగా పరిపాలన చెయ్యాలో చూపిస్తాను. అంతేకాదు, సామాన్యమైనటువంటి మానవుడు సైతము ధర్మాచరణ చేయటం ద్వారా 4వ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని ఎలా పొందవచ్చో కూడా నేను ఆచరించి వాళ్ళకి చూపిస్తాను. మానవుణ్ణి అల్పుడిగా భావించే రావణాసురుడు మానవుల చేతిలో తప్ప మరి ఎవరి చేతిలోనూ మరణం లేనటువంటి వరాన్ని కోరుకున్నాడు. కాబట్టి మానవుడి యొక్క ఔన్నత్యం ఏమిటో, ధర్మాచరణ చేసేటటువంటి వాడి గొప్పతనం ఏమిటో నేను అవతరించి చూపిస్తాను అన్నాడు మానవుడిగా. కాబట్టి మీరంతా కూడా మీ అంశాలతో వానరులుగా జన్మించండి అన్నారు. అలాగే దేవతలంతా కూడా ఆయనకి నమస్కరించారు. ఇంతలో అక్కడ యాగం ప్రారంభించబడింది. ఆ యాగం పూర్తి చేయబడింది. దేవతలంతా కూడా హవిస్సులు స్వీకరించి వెళ్ళిపోయారు. తదనంతర కాలంలో దశరథ మహారాజు గారికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనేటటువంటి 4 కుమారులు కలిగారు. ఆ కుమారులు చక్కగా దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లుతూ ఉన్నారు. 11వ సంవత్సరం రాగానే వారికి క్షత్రియ ధర్మం ప్రకారము ఉపనయనాది సంస్కారాలు నిర్వర్తించారు. అక్కడ నుంచి
వారు చక్కగా వేద విద్యలని, ధనుర్విద్యలని, అలాగే చక్కగా సంగీతము, నృత్యము మొదలైనటువంటి కళలని వాళ్ళు అభ్యసిస్తూ ఉన్నారు. మధ్య మధ్యలో పితృ శుశ్రూషలు చేస్తూ కాలం గడుపుతున్నారు. అలా బాల్యంలో వారంతా కూడా సర్వే వేదవిదః శూరాః లోకహితే రతాః రామః సత్యపరాక్రమః, ఈ రకంగా వాళ్ళు కాలం గడుపుతూ ఉంటే 15 సంవత్సరాల వయసు వచ్చింది రాముడికి. అప్పుడు దశరథ మహారాజు గారు దారక్రియ ప్రతిచింతయామాస, రాముడికి వివాహం చేయాలని సంకల్పించాడు. వెంటనే సభను తీర్చాడు. వశిష్ఠాది మహర్షులు, పురప్రముఖులు ఆ సభలో కూర్చొని ఉన్నారు. ఆ సభలో దశరథ మహారాజు గారు ప్రకటించారు, రాముడికి వివాహం చేయ సంకల్పించాను, చక్కటి కన్యను వెతకవలసినది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వశిష్ఠాది మహర్షులందరికీ ఆయన చెప్తూ ఉన్నారు. ఎంతలో విశ్వామిత్ర మహర్షి ఆ సభలోకి అడుగుపెట్టారు. ఎప్పుడైతే విశ్వామిత్ర మహర్షి ఆ సభలోకి అడుగుపెట్టారో అందరూ కూడా లేచి నుంచొని బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్ర మహర్షిని సాదరంగా ఆహ్వానించారు. ఆయన్ని కూర్చుండజేసిన తరువాత దశరథ మహారాజు గారు విశ్వామిత్ర మహర్షితో, మహర్షి, మీ రాక మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. మీ రాకకు కారణం ఏమిటో సెలవియ్యవలసింది అని అంటే, రాజా, నేను లోకహితార్థము ఒక యాగాన్ని సంకల్పించి చేయబోతూ ఉన్నాను. అది 6 రోజుల పాటు చేయవలసినటువంటి యాగం. యాగాన్ని చేసే సమయంలో నేను మౌన వ్రతాన్ని చేపడతాను. ఆ సందర్భంలో నేను యాగం చేస్తూ ఉండగా దుష్టులైనటువంటి కొంతమంది రాక్షసులు వచ్చి నా యజ్ఞకుండంలో మద్య మాంసాదులు కురిపిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని సంహరించటం కోసమని, వారి నుంచి రక్షణ చేయటం కోసమని రాముణ్ణి నాతో పంపించవలసింది అని చెప్పి కోరాడు ఆయన. ఎప్పుడైతే అలా కోరాడో మహర్షి, ఊనషోడశ వర్షో మే రామ రాజీవలోచన, నా రాముడికి ఇంకా 15 సంవత్సరాలు మాత్రమే, 16 సంవత్సరాలు కూడా నిండలేదయ్యా. ఇంకా విలువిద్యలో నైపుణ్యాన్ని సంపాదించలేదు. దుష్టులైనటువంటి రాక్షసులతో అతడు యుద్ధం చెయ్యలేడు. నేనే వస్తానన్నారు. రాజా, నీవు పెద్దవాడి అయిపోయావు. వాళ్ళు మాయావులైనటువంటి రాక్షసులు, వాళ్లతో నీవు యుద్ధం చెయ్యలేదు. రాముణ్ణి పంపించవలసింది. ఈ విషయంలో నీకు గనక సందేహం ఉన్నట్లయితే మీ కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షిని అడగవలసిందన్నారు. అప్పుడు వశిష్ఠ మహర్షి కలుగజేసుకుని, రాజా, తేషాం నిగ్రహేణ శక్తః స్వయం కుశకాత్మజః తవ పుత్ర హితార్థాయ త్వాం ఉపేత్యాభియాచతే. నిజానికి బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్ర మహర్షి ఆ దుష్టులైనటువంటి రాక్షసులను నిగ్రహించగలరు. కానీ నీ పుత్రుడైనటువంటి రాముడికి హితం చేయటం కోసము, శుభం చేయటం కోసము ఆయన ఇక్కడికి వచ్చారు. కాబట్టి నీవు సందేహించకుండగా రాముణ్ణి విశ్వామిత్ర మహర్షి వెంట పంపించవలసింది అని ఎప్పుడైతే వశిష్ఠ మహర్షి చెప్పారో, సందేహం లేకుండగా దశరథ మహారాజు రామలక్ష్మణులు ఇరువురిని కూడా విశ్వామిత్ర మహర్షి వెంట పంపించారు. అలా వాళ్ళు బయలుదేరి సిద్ధాశ్రమం వైపుగా వెళుతూ ఉన్నారు. మార్గమధ్యంలో విశ్వామిత్ర మహర్షి రాముడికి బల, అతిబల అనేటటువంటి ఆకలి దప్పులు లేనటువంటి విద్యలని, అలాగే దివ్యమైనటువంటి అనేక శస్త్రాస్త్రాలని కూడా ఆయన ఉపసంహారంతో సహా ఉపదేశించారు. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతూ ఉండగా మార్గమధ్యంలో అరణ్యంలో పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తూ ఉంటే రాముడు మహర్షిని అడిగాడు, గురువర్య, ఏమిటి ఈ శబ్దాలు, ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే, నాయన, తాటక అనేటటువంటి రాక్షసి ఈ ప్రాంతాన్నంతా కూడా తన కుమారులతో కలిపి అల్లకల్లోలం చేస్తోందయ్యా. దుష్టురాలు
ఆమెను సంహరించవలసింది. ఆమెను స్త్రీ అని నీవు సంకోచిస్తావేమో. నృశంశం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా రక్షతా సత రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతన. రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు ఎవరైనా సరే దుష్టులైనటువంటి వాళ్ళని, ప్రజలను హింసించేటటువంటి వాళ్ళని సంహరించి తీరాలయ్యా. అలా సంహరించేటటువంటి సమయంలో చేసేటటువంటి పని మంచిదా ఘోరమైనదా అనేటటువంటి ఆలోచన ఉండకూడదు. దానివల్ల పాపం వస్తుందా లేదా పుణ్యం వస్తుందా అనేటటువంటి ఆలోచన కూడా చేయవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి తాటకని సంహరించవలసింది అంటారు. అప్పుడు రాముడు అంటాడు, గురువర్య, మా తండ్రి గారు మీతో పంపిస్తూ మీరు ఏమి ఆదేశిస్తే అది చెయ్యమన్నారు. పితృవచన నిర్దేశాత్ పితృవచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయ. మా తండ్రి గారి ఆజ్ఞను శిరసావహిస్తూ గురువర్యులైనటువంటి మీ ఆదేశాన్ని పాటించి తీరుతాను అని అంటూ మళ్ళీ రాముడు అన్నాడు, మహర్షి, మా తండ్రి గారి ఆదేశము మీ యొక్క ఆజ్ఞ ఈ రెండింటితో పాటుగా రాజుగా నా యొక్క ధర్మం కూడా ఉన్నది. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైవాప్రమేయస్య వచనం కర్తుముద్యతః. గోవులు బ్రాహ్మణుల యొక్క హితం కోసము, దేశం యొక్క సౌఖ్యం కోసము నేను తాటకవధ చేస్తాను అని చెప్పి విచక్షణతో కూడా రాముడు ఆలోచన చేసి తాటక సంహారం చేశాడు. అంటే తండ్రి ఆజ్ఞను పరిపాలించటము, గురువు ఆదేశాన్ని పాటించటము, తాను కూడా స్వయంగా విచక్షణతో ఆలోచన చేసి రాజుగా తన కర్తవ్యాన్ని పాలించటము అనేటటువంటి 3 ధర్మాలని ఇక్కడ రాముడు పాటించాడు. కనుకనే రామో విగ్రహవాన్ ధర్మ. అక్కడ నుంచి వాళ్ళ ముగ్గురు కలిసి సిద్ధాశ్రమం వైపుకు వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు యజ్ఞ సంరక్షణలో నిమగ్నమయ్యారు. ఆ యజ్ఞాన్ని చక్కగా కాపాడారు, సంరక్షించారు. సుబాహు అనేటటువంటి వాడిని సంహరించాడు. మారీచుడు అనేటటువంటి వాడిని మానవాస్త్రం చేత 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి సముద్ర తీరంలో పడేటట్టు కొట్టాడు. యోజనం అంటే 8 మైళ్ళు, 100 యోజనాలంటే 800 మైళ్ళ దూరంలో పడేటట్టు కొట్టాడు. ఆ రకంగా రాముడు యజ్ఞ సంరక్షణ చేసిన తరువాత దశరథ మహారాజు గారి ఆజ్ఞను, అలాగే గురువుగారి ఆజ్ఞను పాటించినట్లయింది. అక్కడ నుంచి విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను వెంట పెట్టుకొని, నాయన, మిథిలానగరంలో జనక మహారాజు గారు ఏదో యాగం చేస్తూ ఉన్నారట, ఆహ్వానం అందింది, అక్కడికి బయలుదేరి వెళ్ళాలి మనం అన్నారు. అక్కడికి బయలుదేరి అందరూ కూడా వెళ్ళారు. ఆ రాత్రికి అక్కడ విడిది చేశారు. మరునాడు ఉదయమే ఆ యాగాన్ని చూడటం కోసమని బయలుదేరి వెళ్ళారు. అక్కడ జనక మహారాజు గారిని విశ్వామిత్ర మహర్షి అన్నారు, రాజా, నీ దగ్గర దివ్యమైనటువంటి శివధనుస్సు ఉన్నది అని విన్నాను. మా రాముడు దాన్ని చూడాలని కుతూహలపడుతున్నాడయ్యా, చూపించవలసిందంటే జనక మహారాజు గారు, అలాగే స్వామి, నా కుమార్తె అయినటువంటి సీతాదేవి వీర్యశుల్క ఆ ధనుస్సును ఎవరైతే భగ్నం చేస్తారో అలాంటి వాళ్ళకి మాత్రమే సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తాను అని నేను ప్రకటించాను. దేవతలు, గంధర్వులు, అనేకమైనటువంటి బలవంతులు ఎంతోమంది వచ్చి ప్రయత్నం చేశారు, కానీ ఎవరూ కూడా ఈ యొక్క ధనుస్సును కనీసం ఎత్తనైనా ఎత్తలేకపోయారు. మానవులైనటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళ విషయంలో చెప్పవలసింది ఏముంటుంది అని అన్నాడు. ఆయనకు కూడా వీళ్ళు ఏం చేస్తారులే అనేటటువంటి ఒక భావన కలిగింది ఆయనలో, మానవులు అవటం చేత.
సరే ఆయన తెప్పించాడు. తెచ్చిన తరువాత విశ్వామిత్ర మహర్షి రాముడితో, నాయన రామ, ధనుః పశ్య, అదిగో ఈ ధనుస్సును చూడవలసింది అన్నారు. ఎప్పుడైతే అలా మహర్షి ఆదేశమయ్యిందో శ్రీరాముడు ఆ యొక్క ధనుస్సును అవలీలగా అలా పైకి ఎత్తాడు. నారి చక్కగా తగిలించాడు. తగిలించిన తర్వాత ఆకర్ణాంతము దానిని కొంచెం లాగబోతూ ఉండగానే అది భంగమైపోయింది. పెద్ద శబ్దం వచ్చింది. విశ్వామిత్ర మహర్షి, రామలక్ష్మణుడు, జనక మహారాజు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా అక్కడ మూర్ఛపోయి ఉన్నారు. ఆశ్చర్యం, పరమాద్భుతం అంటూ జనక మహారాజు గారు ఊహించినటువంటి విషయం జరిగినటువంటి కారణం చేత, మహర్షి, నేను రాముడికి ఇప్పుడే సీతనుచ్చి వివాహం చేస్తాను అంటూ జలకలశాన్ని పట్టుకొస్తున్నాడు ఆయన. అప్పుడు రాముడు అన్నాడు, నేను మహర్షి, మా గురువర్యులు అయినటువంటి విశ్వామిత్ర మహర్షి చూడమంటే ధనుస్సును చూచాను తప్ప వివాహం చేసుకునే నిమిత్తం కాదు అన్నాడు. మరైతే నా తండ్రి గారి యొక్క అనుజ్ఞ లేకుండా నేను వివాహం చేసుకోను అన్నాడు. దీయమానం నతు తథా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞేయ పితుశ్చందం అయోధ్యాధిపతే ప్రభో. ఈ విషయాన్ని స్వయంగా సీతాదేవియే అనసూయతో చెప్పింది. రాముని యొక్క వివాహం గురించి వివరించమంటే, మీ ఇద్దరి యొక్క వివాహం ఎలా జరిగిందో వివరించమని అనసూయ అడిగినప్పుడు రాముడు ఇలా అన్నారు, నా తండ్రి గారి యొక్క ఆదేశం లేకుండగా నేను వివాహం చేసుకోను అని చెప్పాడు రాముడు. అలాంటి ధర్మాత్ముడు అని చెప్పింది. మరి ఈ కాలంలో అయితే పిల్లలంతా కూడా తల్లిదండ్రులతో పని ఏమిటి, 25 సంవత్సరాలు పెంచి పోషించినటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రేమ కంటే కూడా 5-6 నెలల పాటు ఎవరితోనో తిరిగి ఆ ప్రేమే గొప్పదనుకుంటూ వివాహాలు చేసుకుంటూ, ఆ వివాహాలు పెటాకులైపోతూ ఉంటే 90% వరకు కూడా వారికి ఏమాత్రము చింత లేకుండగా అలాగే ప్రేమ వివాహాలు చేసుకుంటూనే ఉన్నారు. రాముని కాలంలో ఉన్నటువంటి ధర్మానికి నేటి ధర్మానికి ఏమైనా తేడా ఉన్నదా? ధర్మం ఎప్పుడూ ఒకటే, కానీ అనుసరించేటటువంటి మనుషులలోనే తేడా. రాముడైనటువంటి వాడు ధర్మాన్ని అనుసరించి చూపించాడు. మానవుడు ఇలా ప్రవర్తిస్తే శ్రేయస్సు కలుగుతుంది అని, దానిని మనమంతా కూడా అనుసరించాలి. పెద్దలైనటువంటి వాళ్ళం పిల్లలకు తెలియజేయాలి. మనమే ధర్మాన్ని అనుసరించకపోతే పిల్లలు ఎలా అనుసరిస్తారు? తర్వాతి తరాల వారు ఎలా అందిపుచ్చుకుంటారు? ఆ రకంగా వెంటనే దశరథ మహారాజు గారికి కబురు చేయటము, ఆయన రావటము, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి నలుగురికి కూడా అంగరంగ వైభవంగా అక్కడ వివాహం జరగటం కూడా జరిగిపోయింది. అలాంటి రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు గురించినటువంటి ధర్మదేవతయే రూపుదాల్చి భూమి మీదకి దిగివచ్చిందా అన్నట్లుగా రాముడు ధర్మాచరణ చేశాడు. అలాంటి ఆ రాముని గురించి ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా ఆ ధర్మాలు ఉంటూనే ఉంటాయి. మనం మానవులైనటువంటి వాళ్ళకి 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు చదువుకోవాల్సింది కాదు రామాయణం కానీ భగవద్గీత కానీ. అది కేవలము ధర్మాచరణకు సంబంధించిందే తప్ప అర్థం కానటువంటి ఆధ్యాత్మిక విద్య కాదు. ఈ విషయాలను చక్కగా తెలుసుకొని మనం ధర్మాన్ని ఆచరిస్తూ మన పిల్లలు మనల్ని అనుసరించే విధంగా ప్రయత్నం చేద్దాం. సనాతన ధర్మాన్ని మనమంతా కూడా అనుసరిద్దాం. జై శ్రీరామ్.